శత్రువుల కదలికల్ని పసిగట్టడానికి ప్రస్తుతం మన దగ్గర అత్యాధునిక టెక్నాలజీ ఉంది, గ్యాడ్జెట్స్ ఉన్నాయి. అలానే బార్డర్లో సైనికులు గస్తీ కాస్తున్నారు. అలానే ఏదైనా చీమ చిటుకుమన్నా వెంటనే మేల్కొనే వెపన్స్ కూడా ఉన్నాయి. అయితే ఒక మనిషి మన శత్రువుల కదలికల్ని కనిపెట్టగలవు. ఆ శత్రువు పాదం అచ్చుని బట్టి ఆ శత్రువు ఎంత ఎత్తుంటాడు, ఎంత బరువు ఉంటాడు, అతను ఏదన్నా మోసుకెళ్ళాడా, అతని చేతిలో వెపన్స్ ఉన్నాయా, జంతువులున్నాయా, ఇలాంటివన్నీ కేవలం ఒక మనిషి కనిపెట్టగలడా? టెక్నాలజీ పక్కన పెట్టేసేయండి, మనిషి బ్రెయిన్ అంతవరకు ఆలోచించగలదా? ఎస్, అలాంటి మనుషులున్నారు. అది కూడా మన భారతదేశానికి. వాళ్ళనే పాగీలు అంటారు. అంతెందుకు, మొన్నటి ఆపరేషన్ సింధూర్లో కూడా పాగీల పాత్ర ఎంతో కీలకమైంది. పాగీలకు ఈ నైపుణ్యం వంశపారంపర్యంగా వస్తుంది. పేగుల్ని లెక్క పెట్టే వేగులు వీళ్లు. 1965-1971లో పాకిస్తాన్తో యుద్ధం సమయంలో పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లడానికి, అలానే ఆ శత్రు కదలికల్ని పసిగట్టడానికి పాగీల హెల్ప్ తీసుకుంది మన భారత సైన్యం. బనస్కాంతకి చెందిన రేవాజీ రాథోడ్ మన భారత సైన్యంలో 1962లో చేరారు. ఆయనకి ఆయన నైపుణ్యానికి సంగ్రామ్ మెడల్, వెస్టర్న్ స్టార్ అనే పురస్కారం లభించింది. ఇక పురాతన పాగీలలో ఒకరు రణ్చోర్ రబారి. ఈయన చాలా స్పెషల్. ఎందుకంటే మన సైన్యంలో ఆయన తన 100వ ఏట వరకు తన సేవలు అందించారు. అంతేకాదు, ఆయనను పురస్కరించుకొని ఆయన సేవల్ని గుర్తు చేసుకుంటూ బనస్కాంతలోని ఒక అవుట్ పోస్ట్ కి ఆయన పేరు కూడా పెట్టారు. సో అలా పాత ముద్రల్ని బట్టి అటువైపు వెళ్లిన వ్యక్తి ఆడా మగ, ఎలాంటి బూట్లు వేసుకున్నారు, ఆ బూట్లు ఎక్కడ అమ్ముడవుతాయి, ఈ డీటెయిల్స్ అన్ని ఈజీగా వాళ్ళ నైపుణ్యంతో చెప్పేస్తారు ఈ పాగీలు. అంత నైపుణ్యం కలిగిన ఈ పాగీలకు సరైన గుర్తింపునివ్వాలని కోరుకుంటున్నారు.